జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా ఢిల్లీ వైపు చూస్తున్నాయి. రేపు దేశ రాజధానిలో జరగబోయే అత్యంత కీలక సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సీఎంలు, డిప్యూటీ సీఎంల ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక అశోక హోటల్ ఈ హై వోల్టేజ్ భేటీకి వేదిక కాబోతోంది. సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. సరిగ్గా మోదీ 3.0 ప్రభుత్వం కేంద్రంలో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సమావేశం జరగడం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా 12 సంవత్సరాల సుదీర్ఘ పాలన పూర్తి చేసుకున్నారు. ఈ అరుదైన మైలురాయిని పురస్కరించుకుని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ప్రధాని మోదీని ఘనంగా సత్కరించాలని నిర్ణయించాయి. అయితే ఇందులో అత్యంత విశేషం ఏంటంటే ప్రధాని మోదీ నాయకత్వాన్ని, ఆయన పాలనా విజయాలను ప్రశంసిస్తూ ప్రవేశపెట్టనున్న ప్రత్యేక తీర్మానాన్ని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. కూటమిలో టీడీపీకి ఉన్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర మిత్రపక్షాల నేతలు ఈ తీర్మానాన్ని బలపరచనున్నారు. రాజకీయ వర్గాల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశం తర్వాత కొద్ది రోజుల్లోనే కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 2వ వారంలోనే ఈ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరిన్ని మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదనపు బెర్తులతో పాటు రాష్ట్రానికి మేలు చేసే కీలకమైన శాఖలు కూడా లభించవచ్చని ఆశిస్తున్నారు. దీనిపై ప్రధానితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. దేశ భవిష్యత్ ప్రగతికి సంబంధించిన కీలకమైన వికసిత్ భారత్ 2047 ఎజెండాకు పైగా కూడా ప్రాధాన్యత చర్చించుకుంది. 2047 నాటికి భారతదేశానికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న ఈ బృహత్ ప్రణాళిక అమలుపై ప్రధాని మోదీ సీఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంలో కేంద్ర, రాష్ట్రం మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం మీద రేపటి సమావేశం ఎన్డీఏ కూటమి ఐక్యతను, బలాన్ని ప్రదర్శించడంతో పాటు రాబోయే రోజుల్లో దేశ రాజకీయ అభివృద్ధి ముఖ చిత్రాన్ని నిర్దేశించే కీలక చర్చలకు వేదిక కానుంది. ఈ సమావేశం అనంతరం వెలువడే నిర్ణయాలు, పరిణామాలు జాతీయ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ కీలక భేటీ వివరాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం.